అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మంత్రి టీజీ భరత్ అవినీతిని ప్రశ్నించాడనే అక్కసుతో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారిపై తప్పుడు కేసు నమోదు. కర్నూలు జిల్లాలో ఓ ఫార్మా కంపెనీ వద్ద 45 కోట్లు మంత్రి టీజీ భరత్ వసూలు. ఆ అవినీతిని మీడియా సాక్షిగా ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారు సమాధానం చెప్పే దమ్ము లేక బైరెడ్డి గారిపై కర్నూలు 3 టౌన్లో కేసు నమోదు చేయించిన టీజీ భరత్ మీ అక్రమ కేసులకు భయపడేది లేదు, ప్రశ్నించడాన్ని ఆపేది లేదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అఫీషియల్ ఎక్స్ పేజ్లో పోస్ట్ చేశాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 45 కోట్లు వసూలు చేశారని చెప్పిన వెంటనే, ఆరోపణలు చేసిన వెంటనే కేసులు పెట్టి అంటే ఒక అరగంటలోనే కేసులు పెట్టి కక్ష తీర్చుకోవడానికి వాళ్ళు బయటకు వచ్చారంటే ఒకసారి ఊహించండి. 1,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారని, అలాగే 14 లక్షల కోట్లు అప్పులు చేశారని, 4,000 కోట్లు మద్యం స్కాములో ఏదో అవినీతి చేశారని చెప్పేసి ఇన్ని మాట్లాడతారే తెలుగుదేశం వాళ్ళు. మీ దాని గురించి ప్రశ్నిస్తే ఇంత ఉలికిపాటు దేనికి? ఆరోపణలు చేయడం మా జన్మ హక్కు అని ప్రవర్తించే తెలుగుదేశం వాళ్ళు ఈరోజు టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్. మీరు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తే వెంటనే కేసా? కాదండి. ఇప్పుడు అవినీతి జరిగింది అని ప్రశ్నిస్తే ఆ అవినీతి జరగలేదని నిరూపించాలనా? ఎందుకు నువ్వు ప్రశ్నిస్తున్నావు మేము అవినీతి చేస్తే అని కేసు పెట్టాలనా? అక్కడితో ఆగలేదండి. వాళ్ళ నాన్న టీజీ భరత్, వాళ్ళ నాన్న టీజీ వెంకటేష్ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. అప్పుడప్పుడు ఎగిరి పడుతూ ఉంటారు. ఇటీవల ఒకడు ఎగిరి పడ్డాడు. ఆ అబ్బాయికి చెప్పాను నేను ఒక సంవత్సరం కిందట ఎందుకో మాటల్లో, చూడనైనా నీ పేరు అందరికీ తెలిసింది, ఇంకా భవిష్యత్తు నీకు బాగుంటుంది, జాగ్రత్తగా మాట్లాడి జాగ్రత్తగా నోరు పారేసుకోకుండా బాగా మాట్లాడి నేర్చుకో, నీకు భవిష్యత్తు ఉంటుంది. ఎక్కడో ఒక నాన్న వాళ్ళ మీద ఒక ప్రేమ ఉండేది, ఎందుకంటే వాళ్ళ తాత నాకు పరిచయాలు బాగా, వాళ్ళు నాతో చాలా సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి మనకు ఒక చిన్నగా చెప్పటం జరిగింది. ఇది ఏమవుతుందంటే కుటుంబంలో ఎవరో ఒకడు నికృష్టుడు పుడుతూ ఉంటారు. ఊరైనాక వల్లకాడు అన్నట్లు ఒక కుటుంబంలో, మంచి కుటుంబంలో ఎవడో ఒకడు దరిద్రుడు పుడుతుంటారు. అటువంటి దరిద్రునికి ఒక్కొక్కరు బుద్ధి చెప్పే విధానాలు వేరుగా ఉంటాయి. ఫస్ట్ టైము, సెకండ్ టైము, థర్డ్ టైం ఆపర్చునిటీ ఇస్తాం. ఈ రాయలసీమలో ఎంతో మంది మీసాలు తిరిగిన వాళ్ళంతా మీసాలు దింపుకొని మాతో సహకారం చేయడం జరిగింది. మళ్ళీ ఒక్కొక్కడు ఉట్టిపడతాడు. ఆ ఉట్టిపడేది ఏమంటే 100 మంది రౌడీలు వేసుకొని ఉట్టిపడుతుంటారు. ఆ పిల్లవాడికి చెప్పదలుచుకునేది ఏమంటే 100 మంది వాడు తెస్తే మేము 1000 తాగలం, వాడు 1000 తెస్తే 10,000 తాగలం, 10,000 తెస్తే 1,00,000 తాగలం. వాడు 1,00,000 ఖర్చు పెడితే నేను 1,00,000 ఖర్చు పెట్టగలను. దానాలే మేము చేసేటప్పుడు మా కోసం ఖర్చు పెట్టదా? నోరు పారేస్తుంటే మేమేం చేయలేకపోవచ్చు. మా కార్యకర్తలు ఎవరో ఇరిటేటే వాళ్ళ 4 కూర కట్ చేయొచ్చు. ఇది జాగ్రత్తగా ఎంతో మంది ఎగిసి పడినారు. వాళ్ళకందరికీ ఎక్కడ దారిలో చూపడం జరిగింది. మరి మళ్ళీ ఎగిసి పడితే బాగుంటుందని మీడియా ద్వారా వానికి హెచ్చరిస్తున్నాం. నాలుక కత్తరిస్తారు మా కార్యకర్తలు అని చెప్పేసి డైరెక్ట్గా బెదిరిస్తున్నాడండి. మీరు 100 మందితో వస్తే మేము 1000 మందితో వస్తాం, మీరు 1000 మందితో వస్తే మేము 10,000 మందితో వస్తామని డైరెక్ట్ బయటకు వచ్చి బెదిరిస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యం. మనం అందరం కూడా నమ్మాలి. ఇది ప్రజాస్వామ్యం అంటే మనం నమ్మాలి. టీజీ వెంకటేష్ గారు ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడారంటే మనమంతా నమ్మాలి. దరిద్రుడు, నికృష్టుడు అని మాట్లాడుతున్నారు. ఏదైనా ఇది తప్పు అంటే వెంటనే కేసులు పెట్టడం, వాళ్ళపైన ఇటువంటి మాటలు మాట్లాడి దాడికి ఉసిగొల్పడం దేనికి సంకేతం అండి? ఇది ప్రజాస్వామ్యమా? ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవ్వరూ ఏమీ పీకలేరు. టీజీ వెంకటేష్ గారికి చెప్తున్నాను, ప్రజాస్వామ్య విలువల్ని గౌరవించే వాళ్ళు ఎవ్వరు కూడా మీలాగా మాట్లాడరండి. వెంకటేష్ గారు, మీరు ఏ పరిస్థితిలో ఉండి ఆ మాటలు మాట్లాడుతున్నారో మాకు తెలియదు, కానీ మీరు నాలుకలు కోస్తాము అంటే అందరూ అని నాలుక బయట పెట్టి కొయ్యండ్రా బాబు అని చెప్పేసి ఎవరు వెయిట్ చేస్తా కూర్చోరు. ఎవరికైనా కానీ ఆ టైం వస్తే ఎవరు ఏంది, ఎవరి సత్తా ఏంటి, ఎవరి స్టామినా ఏంటి అనేది తెలియడానికి పెద్ద టైం పట్టకపోవచ్చు. అడిగిన దానికి సమాధానం చెప్పండి. మేము అవినీతి చేయలేదా, చేసినామా దాని గురించి మాట్లాడండి. అంతేగాని అరగంటకే అధికారం ఉంది కదా అని కేసు పెట్టి
లేదు మీరు ఎక్కువ తక్కువ మాట్లాడితే మీ నాలుకల కోసము వాడు నికృష్టుడు నీచుడు అని శాపనార్థాలు పెడుతూ మాట్లాడడము మీ వయసుకు తగదు. టీజీ వెంకటేష్ గారు, మీ వయసుకు తగదు. మీరు మీ కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో మీరు మాట్లాడుతున్నారేమో కానీ వాస్తవాలు ఈరోజు కాకపోయినా రేపైనా బయటకు వస్తాయి. వచ్చేంతవరకు వేచి చూద్దాం. మీ ప్రభుత్వ హయాంలో రాకపోవచ్చేమో, మొత్తం అన్నీ బయటికి తీస్తాం మా ప్రభుత్వ హయాంలో. ఇంకొకసారి మీకు వయసులో సగానికంటే తక్కువ ఉంటాడు అనుకుంటా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. పిల్లగాడు, చిన్న పిల్లోడు. అతనిపైన శాపనార్థాలు పెట్టి అతన్ని ఇబ్బంది పెట్టాలని చూసుకోవడం మీ వయసుకు తగదు. మాట్లాడేటప్పుడు కొంచెం మాటలు మర్యాదగా మాట్లాడితే అందరికీ బాగుంటుంది. అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన మాట్లాడితే అధికారం శాశ్వతం కాదు. కోర్స్ ఎక్కడ అధికారం ఉంటే దాంట్లోకి మేము జంప్ అవుతాం, దాంట్లో మేము సిద్ధహస్తులని మీరు అంటారేమో, అది కూడా సాధ్యం కాదు. గుర్తుపెట్టుకోండి.